అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. 15 ఏళ్ల పాటు బద్ద శత్రువుల్లా ఉన్న ఎమ్మెల్యేలిద్దరూ ఇప్పుడు మందు సోడాలా మిక్స్ అయిపోయారట. జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నాం, ఇక మాది దోస్త్ మేరా దోస్త్ బంధం అంటున్నారట. అస్సలు జీవితంలో ఊహించని ఈ పరిణామంతో విశాఖ జనం ఉక్కిరిబిక్కిరైపోయి అమ్మని అంతా లిక్కర్ డ్రాప్స్ మహిమ అంటున్నారట. ఎమ్మెల్యేలు అంటారు, మందు అంటారు, అసలేంటి గోల అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్, ఈ మందు కలిపిన బంధం ఏంటో మనం చూద్దాం పదండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఆ విషయం పలు సందర్భాలలో రుజువవుతూనే ఉంది. అలాంటిదే ఇంకా ఆశ్చర్యపరిచే, ఔరా అనిపించే సీన్ ఒకటి ఇప్పుడు విశాఖ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తోందట. మొన్నటిదాకా కత్తులు దూసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు నువ్వు లేక నేను లేను అన్నట్టుగా అబ్బో ఓ రేంజ్లో రాసకు పూసుకు తిరగటం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట విశాఖవాసులు. ఆ ఇద్దరిలో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కాగా, మరొకరు జనసేన శాసనసభ్యుడు వంశీకృష్ణ యాదవ్. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి 4 సార్లు గెలిస్తే సౌత్ అసెంబ్లీ సీటులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే వంశీ. వీళ్ళిద్దరూ కూటమి తరపున వేరువేరు స్థానాలలో పోటీ చేయటం, గెలిచి అసెంబ్లీకి వెళ్లటంలో ఏమంత ప్రత్యేకత కాదుగాని ప్రస్తుతం వాళ్ల రిలేషన్షిప్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వాస్తవానికి వంశీ, వెలగపూడి రాజకీయ ప్రత్యర్థులు. 2 సార్లు ఎన్నికల్లో ప్రత్యక్షంగా తలపడటమే కాదు, అదును దొరికితే దుమ్మెత్తి పోసుకునేవాళ్లు. వెలగపూడిని ఓడించి విజయవాడకు తిప్పి పంపుతానని వైసీపీలో ఉన్నప్పుడు శపథం చేయటమే కాదు, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసేవారు వంశీకృష్ణ యాదవ్. రామకృష్ణబాబు మాత్రం వ్యక్తిగతాలు, దిగి మాట్లాడటాల్లాంటివి చేయకున్నా విశాఖ తూర్పు రాజకీయం ఎప్పుడూ పెనం మీద ఉన్నట్టుగానే కనిపించేది. నియోజకవర్గంలో పట్టు నిలుపుకుని ఈసారి 4వ విడత వెలగపూడి ఎమ్మెల్యే అయితే, బోర్డర్ దాటి ఈస్ట్ నుంచి సౌత్కు వెళ్లి జనసేన తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు వంశీ. ఎంత కూటమిలో ఉన్నా గత అనుభవాల దృష్ట్యా వీళ్ళిద్దరూ విభేదించుకుంటారని మొదట్లో అంచనా వేశారట అంతా. రాష్ట్రంలో అక్కడక్కడా అలాంటి ఉదంతాలు జరగటంతో విశాఖలో కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కూటమి తరపున గెలిచాక ఒక్కటైపోయారు పాత ప్రత్యర్థులు. అదీ కూడా అలా ఇలా కాదు, బాగా మిక్స్ అయిపోయారట. సొంత పార్టీల నేతలకే ఇది విడ్డూరంగా అనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అసలు ఒకరి మాటను ఒకరు జవదాటలేనంతగా ఫ్రెండ్షిప్ ఎలా బలపడిందబ్బా అనే డిస్కషన్ ఎక్కువైంది ఇటీవల వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్లో. ఇదంతా చూస్తున్న వెటకారిస్టులు అబ్బా ఏ ఉన్నాయి గురు, కాక్టైల్ పాలిటిక్స్ అంటున్నారట. వాస్తవానికి రాజకీయ నేపథ్యమే కాదు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాపారాలు కూడా భిన్నమే. వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ వ్యాపారం చేస్తే వంశీ పోర్టు కాంట్రాక్టర్. ఇలా ఏ విషయంలోనూ పొంతలలేని భిన్న ధృవాల్లాంటి నేతలు ఇప్పుడు అంతలా మిక్స్ అండ్ మింగిల్ అయిపోవటం వెనుక లిక్కర్ డ్రాప్స్ ఉన్నట్టు సమాచారం. కొత్త పాలసీ ప్రకారం గ్రేటర్ విశాఖ పరిధిలో 300 మద్యం దుకాణాలకు అనుమతిచ్చింది ప్రభుత్వం. లాటరీలో కొన్ని షాపులు వంశీ అనుచరులకు కూడా దక్కాయిట. మొదట్నుంచి వ్యాపార అనుభవం ఉన్న వెలగపూడి అనుచరులు, కొత్తగా వైన్ షాపులు దక్కించుకున్న వంశీ మనుషులు ఇప్పుడు మంచి బిజినెస్ ఫ్రెండ్స్ అయిపోయి మందులో సోడాలా మిక్స్ అయిపోయారట. ఇదే బంధం పై స్థాయి దాకా వెళ్లి పాత కక్షలను, వ్యక్తిగత విమర్శల్ని తాగిపడేసే మందుబాటిల్లా అవతలికి విసిరేశారట. స్కాచ్ సాక్షిగా బంధాన్ని బలోపేతం చేసుకుని కలిసి నడుస్తున్నట్టు సమాచారం. 15 ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి లిక్కర్ బిజినెస్తో ఇద్దరూ ఆప్తమిత్రులుగా మారటం చూసి ఔరా అంటున్నారు విశాఖ జనం. గడిచిన 3 ఎన్నికల్లో వెలగపూడి ఓటమికి కంకణం కట్టుకుని పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఇప్పుడు ఆయన ఏం చెబితే అదే అంటుండటం ఆసక్తికరంగా మారింది. ఇది గమనిస్తున్న వారంతా అంతా జానీ వాకర్ మహత్యం, ఆ వాకరే వీళ్లతో మిక్స్ వాక్ చేయిస్తున్నారు, అంతా కాలమహిమ అంటూ సెటైర్స్ వేసుకుంటున్నారట.